పవన్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో టికెట్ల వ్యవహారం పైన చాలా గందరగోళ పరిస్థితి నెలకొనుంది. ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ చేసినప్పటికీ మూడో దానిపైన తీవ్ర కసరత్తు చేస్తున్న ఒక 8 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ప్రతిరోజు క్యాంప్ ఆఫీస్ కి ఎమ్మెల్యేలు కావచ్చు ఇన్ఛార్జీలను పిలవడం, వారితో మంతనాలు జరుపుతున్న పరిస్థితి. కొంతమంది అలిగి అక్కడి నుంచి బయటకు వస్తున్నారు, కొంతమంది సంతృప్తిగా వస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడైతే మార్పులు చేశారో అక్కడ అప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ కావచ్చు, లేకపోతే సమన్వయకర్తలతో కోఆర్డినేషన్ చేసుకునే విషయం పైన కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు కొత్తగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా ప్రస్తుతం టిక్కెట్ల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలకు ఆ పరిధిలో పోటీ చేసే శాసనసభ్యులకు మధ్య కూడా కోఆర్డినేషన్ మిస్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మార్పులు కావాలి, కొంతమందిని మార్చాలి అని చెప్పి ఎంపీ అభ్యర్థులు కానీ ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వారి పేర్లు ఖరారు చేసే విషయంలో కొంత అధిష్టానం పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే కడప జిల్లా విషయానికే వస్తే ఇక్కడ గతంలో కూడా మనం చూసాం ఆ జిల్లాలో అన్ని స్థానాల్లో కూడా వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి. సో రాజంపేట పార్లమెంట్ విషయంలో కడప అటు చిత్తూరు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల విషయం పైన ముఖ్యంగా రాజంపేటకు సంబంధించిన విషయం పైన కూడా అటు మేడ ఆకే పార్టీల మధ్య టికెట్ లొల్లి కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ రకంగా ఇటు నెల్లూరులో ఇటు మాగుంట సంబంధించిన కుటుంబం, అలానే ఎంపీగా ఉన్నటువంటి ఆదాల వీరు భేటీకి సంబంధించిన విషయంతో కూడా కొత్త సమస్య తలెత్తినటువంటి పరిస్థితి. ఇక కృష్ణా జిల్లాలో చూస్తున్నాం, కేశినేని నాని జాయిన్ కావడంతో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు విషయం పైన కూడా ప్రస్తుతం కొంత సందిగ్ధం నెలకొంది. ఓవరాల్ గా ఇటు మూడో జాబితా పైన ప్రస్తుతం అనేక కసరత్తులు చేస్తున్నా, సో సంక్రాంతి లోపల దీనిపైన ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి గతంలో చెప్పున్నప్పటికీ ప్రస్తుతం అయితే మాత్రం ప్రతిబంధకంగా మారుతోంది. ఎక్కడ ఎలాంటి సమస్య ఉంది, ఎందుకు అధిష్టానం ఇక్కడికి వచ్చే తలకే ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది, ప్రస్తుతం మార్పులు జరిగిన చోటంతా కూడా అటు బీసీ కావచ్చు లేదా రిజర్వ్ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ మార్పులు జరగడం పైన కూడా గందరగోళంతో పాటుగా కొంత తిరుగుబాటు, వారిలో అసంతృప్తి కూడా పెరుగుతోంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలపైన మనం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో ఉన్నారు. అలానే కడప నుంచి కూడా శ్రీనివాస్, నెల్లూరు నుంచి మహేష్ మనతో పాటు జాయిన్ అవుతారు, అలానే వెంకట్రావు కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. సో ప్రధానంగా రామారావు చెప్పండి, ఇవాళ నిన్న రకరకాల రోజుకొకసారి ఈ లిస్టు పైన ఖరారు ప్రకటన ఉంటుందని చెప్పడం, తర్వాత వాయిదా పడ్డం మనం చూస్తున్నాం. అయితే కొత్తగా కొన్ని సమస్యలు తలెత్తాయి. ఇటు రాజంపేట పార్లమెంట్ కావచ్చు, నెల్లూరు పార్లమెంటు, అలానే ఒంగోలు, విజయవాడ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల విషయంలో కూడా వీటి వల్లే ఆలస్యం అవుతుంది అనుకోవచ్చా?